పారదర్శక ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పక్కగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ సర్వేను పురస్కరించుకుని మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్ ప్రోగ్రాంపై BLOలకు, BLAలకు, BLO సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎస్ఐఆర్ సర్వే నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎస్ఐఆర్ సర్వే ఎలా చేయాలి, ఏ అంశాలను పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్ధతులపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ కీలక అంశాలను వివరిస్తూ BLOలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు BLAలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్ మ్యాపింగ్ను పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో పాల్గొంటున్న BLOలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారి శాఖలకు సంబంధించిన దైనందిన విధుల నుంచి మినహాయింపు కల్పించారని కలెక్టర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐఆర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఓటర్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లారా, మృతి చెందారా, 2 చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా గమనించాలని సూచించారు. ఎస్ఐఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటర్ జాబితాను రూపొందించిన దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని హితవు పలికారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఏమైనా సందేహాలుంటే ఏమాత్రం సంకోచించకుండా శిక్షణా తరగతులలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓటర్ కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర VIPల మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులకు తెలపకూడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ RDO రమాదేవి, సంబంధిత బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఫామ్ మీద సంతకం చేసి ఇవ్వవచ్చు. అది కూడా మనము తొలగించలేము, అది ఉండిపోతుంది. శాశ్వతంగా వారు వెళ్ళలేదు కాబట్టి కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాటిని మనము ఓటర్ జాబితాలో నుంచి తొలగించడం లేదు. ఈ క్రమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండడం కోసం, ఏదైనా డౌట్ వచ్చినా దాన్ని మనం క్లారిఫై చేసుకోవడం కోసం BLAల ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అయితే ECI నుంచి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా BLOస్ పార్టిసిపేషన్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో BLOలు గత సంవత్సర కాలంగా లాస్ట్ ఆగస్టు నుంచి అంటే 10 నెలల కాలంగా వాళ్ళు దీనిపైన కష్టపడుతున్నారు. డాటా ఉంది, దాంట్లో కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రొజెనీ మ్యాపింగ్లో ఆధారాలు సరిగ్గా వాళ్ళు సేకరించలేకపోతున్నారు. కాబట్టి యాక్చువల్ ఎస్ఐఆర్లో ప్రస్తుతంగా వారి నివాస వివరాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి అందజేయవలసి ఉంటుంది. కాబట్టి BLOలు వెళ్ళిన క్రమం తీసుకొని we have to complete this SIR process. కొన్ని డౌట్స్ మీరు బాగానే అడిగారు. దీని గురించి RDO గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి BLS తరఫు నుంచి కూడా 50 ఫామ్స్ మీరు కూడా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ BLOs లేకుంటే, కానీ 50 కంటే ఎక్కువ ఇస్తాం, ఇంత ఇస్తాం, అది కాకుండా పర్ ఏజెంట్ 50 మాత్రమే ఫామ్స్ కలెక్ట్ చేసి వాళ్ళే మీకు ఇవ్వచ్చు. ఈసారి మేము కలెక్ట్ చేసి మీకు ఇస్తాం. సో దే కెన్ డూ దట్ ప్రాసెస్. అది వాళ్ళకి ECI నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వచ్చు. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మీరు AER గారి దృష్టిలో పెట్టుకొని, మా తహసీల్దార్ గారి దృష్టిలో పెట్టుకొని ముందుకే వెళ్ళాలి. జరుగుతున్నది ఇది. దీంతో పాటు వాళ్ళు స్క్రీన్ పెట్టుకొని మీకు యాప్ గురించి కూడా చెప్తారు. సో దీంట్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనకి SIR అనేది ఒకటే అర్థం అవ్వాలి. ఇంతకుముందు చేసిన మనం ఎలక్టోరల్ ప్రతి సంవత్సరం యాక్టివిటీ చేస్తున్నాం, కానీ SIR అనేది ఎందుకు చేస్తున్నాము మనం? ఇప్పుడే చాలా మంది అడిగారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకొని, ఇంతకుముందు నా బోర్డు బంజారా హిల్స్లో ఉండే, అక్కడ నివాసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను ఫామ్స్ అప్లై చేసినా ఉంటే BLO నాకు కూడా ఓటర్ కార్డు ఇస్తారు. సో 2 చోట అయిపోతుంది. వాళ్ళే తెలియకుండా ఏదో చేసినా ఉంటే ఇస్తారు. 2 చోట మనకి ఓటింగ్ రైట్ వచ్చినా ఉంటుంది. కానీ ఇప్పుడు SIR వల్ల ఏమైంది, BLO వచ్చిన నేను కొత్త ఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా పేరు పెట్టుకొని ప్రతిమా సింగ్ అనేది ఎక్కడెక్కడ ఓటర్గా నమోదయ్యారు. అది కనిపిస్తుంది BLOకి. సో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, GHMC కానీ, GP కానీ ఎక్కడైనా ఉంటే, ఆంధ్రాలో ఉంటే, నాది ఉత్తరాఖండ్లో ఉంటే, ఎక్కడైనా ఉంటే కనిపిస్తుంది. సరైన ప్రతిమా సింగ్ అక్కడిని కూడా ఉన్నారు, ఇక్కడిని కూడా ఉన్నారు. ఎంక్వైరీ ఉన్నప్పుడు
అడుగుతారు, మేడం ఇది ఎక్కడే కూడా ఉంది, అక్కడే ఉంచుతారా, ఇక్కడే తీసుకుంటారా? సో అది వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడే కొంతమంది కోడల గురించి అడిగారు. సో వాళ్ళకి కూడా బిఏలో యాప్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు వాళ్ళకి చెప్పాలి, అమ్మ మీది అక్కడే కూడా ఉంది, ఇక్కడే కూడా ఉంది, ఎక్కడ ఉంచాలి మీరు చెప్పండి. అకార్డింగ్లీ మనం ఫామ్ నింపినాక సబ్మిట్ చేస్తాం. తీసుకోవాలి, కానీ ఏమేమి షార్ట్ చేయాలి, వేరే ఎక్కడైనా ఉండదు. ఆంధ్ర కానీ, మేదక్ టౌన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ వేరే ఎక్కడైనా ఉండదు. సో అత్తమ్మ కానీ, సొంత ఇంటి కానీ ఉండొచ్చు, అట్లాంటి ఏమి రూల్ లేదు. బట్ సాధారణంగా నివాసన ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకుంటాం. వాళ్ళ పెళ్లి చేసి వచ్చిన ఉంటారు, ఉద్యోగం వల్ల వచ్చిన ఉంటారు, వేరే టూరిజం వల్ల వచ్చిన ఉంటారు. వేరే ఎక్కడైనా ఉంటే వెరిఫై చేసి మీరు కట్టుకోవాలి. అది అక్కడి నుంచి తొలగించి ఇక్కడే మనం నమోదు చేస్తున్నాం. సో ఎస్ఐఆర్ అనేది అందుకే మనకి ముఖ్యమైనది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ చేసిన తర్వాత చాలా డిలిషన్స్ అవుతాయి. మనకి వేరే రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగినాయి, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడే వేరే రాష్ట్రాలు మాతో పాటు నడుస్తున్నాయి. సో 1 లక్ష 2 లక్షల ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరుగుతున్నది. ఎందుకు? ఇవి డూప్లికేషన్ ఉన్న వల్ల కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళకి మనం ఇప్పటివరకు ఆడేవారు చెప్పినట్టుగా లోకల్ ప్రెషర్ ఉన్న వల్ల ఇప్పటివరకు డిలీట్ చేయలేదు. రకరకంగా లోకల్ లెవెల్లో ప్రెషర్స్ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఈ ప్రాసెస్ మనం 25 నుంచి మొదలు పెడుతున్నాము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిఎల్ ఏజెంట్స్ కూడా, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో బిఎల్ఓతో పాటు మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నారు అప్పుడే ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను ఎట్లాంటి రూట్ డిసైడ్ చేసి వెళ్తున్నాను. మీతో పాటు వాళ్ళకి కూడా వచ్చిన చూసుకోవచ్చు, సరే ఉన్నారా లేదా, మీరు ఫామ్ ఇచ్చారు తర్వాత ఫామ్ ఇవ్వలేదు, అప్పుడే కూడా మళ్ళీ ఇబ్బంది రాకూడదు. సో ప్రతి ఇంటికి 3 విజిట్స్ చేయాలి. బిఏలో తరఫా నుంచి 3 సార్లు వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వెళ్ళినాక 2 ఫామ్ ఇస్తారు. ప్రతి ఓటర్ పరంగా 2 ఫామ్స్. 2 ఓటర్ అంటే 4 ఫామ్స్ ఇస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినాక అది కరెక్ట్ చేస్తారు. థర్డ్ టైం ఎక్కడైనా మీరు ఫామ్ తీసుకోలేకపోయారు, రిటర్న్ తీసుకోలేకపోయారు, మళ్ళీ సెకండ్ టైం ఒకసారి వెళ్ళి చెక్ చేస్తారు. సో 3 విజిట్స్ ప్రతి ఇంటికి మా తరఫా నుంచి బిఎల్ఓ వస్తారు. బిఎల్ఎస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సరే మా ఈ రూట్ ఇది, టైమింగ్ ఇది, ఇట్లాంటివి మనం వెళ్తున్నాము కాబట్టి మీరు కూడా వచ్చి చూసుకోండి. సో మీ అందరికీ సహకారంతో మన పాపలపేట మండల్ అండ్ మెదక్ నియోజకవర్గంలో ఈ ప్రాసెస్ నిర్వహించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. బిఏలో సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. మనకి బిఏలో యాప్లో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్ చేయడానికి కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు టెక్నికల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో రకరకంగా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్డీఓ గారు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, సరే ఒకవేళ నేను ఇక్కడ లేకుండా కూడా నేను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నా డీటెయిల్స్ పెట్టుకొని voter.eci.gov.inలో సరే నేను లేదు, ఇంట్లో లేదు, కానీ నేను ఇక్కడే ఓటింగ్గా ఉండాల్సిన అనుకుంటున్నాను. నేను ఒక నెలకి హైదరాబాద్కి పోయినా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. సో ఆ కేసులో నేను ఆన్లైన్ డీటెయిల్స్ పెట్టినాక బిఏలోకి కూడా కనిపిస్తుంది, ఈసారి ఫలానా ప్రతిమా సింగ్ ఇక్కడే క్లెయిమ్ చేస్తున్నారు, ఇంటి నంబర్ 8/3లో క్లెయిమ్ చేస్తున్నారు, ఇక్కడే ఓటర్గా. అది కూడా మీరు వెరిఫై చేస్తారు. సో దానికి డీటెయిల్స్ కూడా మీరు వీళ్ళకి చెప్పాలి.